ఎంత పెద్ద వార్త ఇది అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి లైంగిక వేధింపుల గురించి, ఆ మంత్రి వ్యవహారం గురించి, ఆ మంత్రి వేసినటువంటి వెధవ వేషాల గురించి ఏదైతే ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఒక మహిళ డాక్టర్ శైలా తాళ్ళూరి పెట్టినటువంటి పోస్టు, లోకేష్కు ఫ్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్ళూరి చేసినటువంటి పోస్టు, దీన్ని ఎక్కడ ఆ పత్రికలు కవర్ చేయవు. అదే ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి దూరపు బంధువుకి దూరపు బంధువైనా వాళ్ళు ఎవడన్నా ఏదన్నా మహిళకో ఇంకోలకో ఫోన్ చేసి ఇలా మాట్లాడితే దాన్ని బ్యానర్ ఐటమ్ వేస్తారు. కానీ ఒక మంత్రి, ఇది రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రి అని చెప్పి వస్తున్నటువంటిది, ఆమె చూడండి, ఆయన పేరు ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను, కావాలంటే మంత్రి నీచ ప్రవర్తనపై ఆధారాలు ఇస్తాను, నా వద్ద సంభాషణలు స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, ఆ మంత్రి వద్ద కూడా ఇవి ఉంటాయి, ఫోన్ తీసుకొని చూడండి, ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో తెలుస్తుంది, పేద పిల్లలకు వచ్చే సాయం ఆగుతుందనే భయంతో ఎన్నాళ్ళు మౌనంగా భరించారని ఆవేదన, మా సంస్థ పేద పిల్లల కోసం పనిచేస్తుంది, మా బృందంతో వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, అంటే బృందంగా వద్దు, మీరు మాత్రమే ఒంటరిగా కాఫీ షాప్కి రండి, అక్కడ మన ఇద్దరం మాట్లాడుకుందాం అంటూ చంద్రబాబు క్యాబినెట్లోని ఓ మంత్రి వెధవ వేషాలు వేయబోయాడంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఎక్కడ నలుగురు కలిసినా ఎవరా మంత్రి అంటూ చర్చించుకుంటున్నారు. ఓ ఎన్ఆర్ఐ మహిళతో ఏమిటి బరితెగింపు అని చెప్పి విస్తుపోతున్నారు. ఎంతకు ఆ మంత్రి ఎవరు అంటే టీడీపీ నేతలు సైతం పరస్పరం ఫోన్లు చేసుకుంటున్నారు, ఎవరు అని చెప్పి. ఇద్దరు అమ్మాయిలున్న ఆ మంత్రి ఎవరబ్బా అంటూ వాకప్ చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలున్న ఆ మంత్రికి సిగ్గు లేదంటే ఇక ఆ సిగ్గు లేని వాళ్ళందరినీ క్యాబినెట్లో పెట్టుకొని క్యాబరే డ్యాన్సులు వేసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారు? క్యాబినెట్ మంత్రి కామ మంత్రి ఏమయ్యా సిగ్గుందా నారా లోకేష్ గారు? దీనికి సమాధానం చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాక్గా మన దీని దాంట్లో పూర్తి వివరాల్లోకి వెళ్తే పీపుల్స్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ నడుపుతున్నటువంటి ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సిఈఓ డాక్టర్ శైలా తాళ్ళూరి అనే మహిళ పెట్టినటువంటి పోస్ట్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే, నారా లోకేష్ క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో, నీ మంత్రుల్లో ఒక నీచ ప్రవర్తన గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించు, అన్ని ఆధారాలు ఇస్తాను. గతంలో అమెరికాలోని డల్లాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ మంత్రి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, అపాయింట్మెంట్ పేరుతో నాకు మెసేజ్లు పంపారు, సింగిల్గా రమ్మన్నాడు, ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లల కోసం వచ్చే సాయం ఇలాంటి బ్రోకర్ల వల్ల ఆగిపోతుందనే భయంతో అవమానాన్ని దిగమింగి ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నాను, ఇప్పటికి తప్పడం లేదంటూ ఆ ఎన్ఆర్ఐ మహిళ పెట్టినటువంటి పోస్టు. ఈ కూటమి ప్రభుత్వంలో శైలా తాళ్ళూరి గారు మీకు అర్థం కావట్లా, ఎమ్మెల్యేలే 5 సార్లు అబార్షన్ చేస్తే గట్టిగా వాటేసుకున్నాడు పవన్ కళ్యాణ్, శభాష్ శ్రీధర్ నువ్వు నాకంటే గ్రేటు అని చెప్పి. కొద్దిగన్నా సిగ్గు లేదండి వీళ్ళెవరికి. మీకు వీళ్ళ ద్వారా న్యాయం జరిగిద్దంటే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంది నారా లోకేష్. మీరు ఇంకా అమాయకంగా ఉన్నారు. నారా లోకేష్ పిలిచి రేపు అడుగుతాడు, శభాష్ నువ్వేం తక్కువ తినలేదు, గుడ్ గుడ్ అని చెప్పి మాట్లాడతాడు. ఇలాంటి బతుకులండి వీళ్ళకి. మీరు పోస్ట్ పెట్టి ఉపయోగం ఉంటుంది. సో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళే వాట్సాప్లో లైంగిక వేధింపులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే. ఇక అమెరికా వెళ్ళిన ఎందుకు ఆగిద్ది? ఆంధ్రాలో వీళ్ళు చేసే పనులేదే, అమెరికా వెళ్ళినా వీళ్ళు చేసే పనులేదే. ఆంధ్రాలో అయితే ఇంకా విచ్చలవిడిగా బరి తెగిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా కేసు పెట్టినా వీళ్ళ ప్రభుత్వమే కదా, కేసు పెట్టే ధైర్యం కూడా చేయరు కదా అని. మీకు డైరెక్ట్గా మామూలుగా అయితే చేతులు కూడా వేసి పిలుస్తారండి. అట్లాంటి చెత్త బ్యాచ్ ఉంది ఇక్కడ. చండాలంలో చండాలం. ఈ క్యాబినెట్టే చండాలం, ఈ కూటమి ప్రభుత్వమే చండాలం. మిమ్మల్ని లైంగికంగా వేధింపులకి అసలు ఒకటి కాదండి, 100 ఇన్సిడెంట్లు జరిగినా పట్టించుకోరు. నడి రోడ్డు మీద ఏదైతే చీరలాగినటువంటి ప్రభుత్వం ఇది, నడి రోడ్డు మీద వ్యవస్థను చేసినటువంటి ప్రభుత్వం. ఇక మీరు ఎలా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి, టైం వేస్ట్ మీకు.